నూతన సంవత్సర సందేశము, న్యూ ఇయర్ మెసేజ్. బైబిల్ ప్రకారము మనం ప్రతిరోజు కూడా నూతన సంవత్సరమే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము మంచిగా శుభ్రంగా తల స్నానం చేశాము, ఒంటితో మంచి సబ్బుతో స్నానం చేశాము, షాంపూ పెట్టుకొని స్నానం చేశాము. స్నానం చేసిన తర్వాత మళ్ళీ 2 రోజుల క్రితము విడిచిన బట్టలు వేసుకుంటే, దుస్తులు వేసుకుంటే ఆ స్నానం చేసి కూడా వేస్ట్. అలాగే మనం నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాము. మళ్ళీ పాత స్వభావంతో, పాత మాటలతో, పాత లక్షణాలతో, పాత గుణముతో మనము న్యూ ఇయర్లోకి వెళ్తే మనకు పెద్ద తేడా ఏమి ఉండదండి. అందుకే దేవుని ప్రతిరోజు అడగాలి, మనం ప్రతి సంవత్సరము, అయ్యా నా పాత స్వభావాన్ని తీసేయండి, నా పాత లక్షణాలను తీసేయండి, నా పాత గుణాన్ని తీసివేసి నాకు నూతన మనస్సుని, నూతన మారు మనస్సుని, నూతనంగా ఆలోచించే విధానాన్ని, నూతనంగా మాట్లాడే శక్తిని నాకు దయచేయి ప్రభువా, నూతనంగా నేను ఉండగలిగే శక్తిని నాకు దయచేయి ప్రభు అన్నప్పుడు దేవుడు నీకు నూతన క్రియలను ఇస్తాడు, నూతన మారు మనస్సుని ఇస్తాడు, నూతన ఆత్మను, నూతన శక్తిని, నూతన జ్ఞానాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు నూతన సంవత్సరంలోకి ఎంటర్ అయినప్పుడు యూ విల్ బి ఎంటర్ ఇన్ ద న్యూ ఇయర్ అలాంగ్ విత్ యువర్ న్యూ మైండ్ సెట్, కొత్త మైండ్ సెట్తో నువ్వు వెళ్తావు న్యూ ఇయర్లోకి. అలాగే మనం న్యూ ఇయర్లోకి వెళ్తున్నాము, ప్రతి ఇయర్ వెళ్తున్నాము, కానీ మన స్వభావం అలాగే ఉంటుంది. ప్రతి ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, కానీ మన ఆశీర్వాదం అక్కడే ఉంటుంది. మన ఆశీర్వాదం కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రో కావాలి. మన స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రో కావాలి. ఆత్మీయ జీవితం, దేవుడితో సహవాసము అన్నీ కూడా మనకు ఏం కావాలి? గ్రో అవుతుండాలి. అప్పుడే నువ్వు సమృద్ధి గల జీవాన్ని చూసుకోగలుగుతాం. లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాము, 2025లో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన ఫైనాన్సెస్ ఎలా ఉంది, మన జ్ఞానం ఎలా ఉంది, మన ప్రార్థించే విధానం ఎలా ఉంది, ఇంకా వాక్యం ఇంకా ఎక్కువగా తెలుసుకున్నామా లేదా, 24తో కంపేర్ చేస్తే 25, 24తో కంపేర్ చేస్తే 23. ఇలా మనం గ్రో కావాలి. అప్పుడే నూతన సంవత్సరానికి అర్థము. లేకపోతే క్యాలెండర్లో డేస్ అయిపోతున్నాయి, మంత్స్ అయిపోతున్నాయి, వీక్స్ అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి క్యాలెండర్లో, బట్ మన బ్రతుకు మారట్లేదు, మన ఆలోచించే విధానం మారట్లేదు, మన మన యొక్క తత్వము మారట్లేదు. అప్పుడు దానికి నూతన సంవత్సరానికి పెద్ద తేడా ఉండదు. నూతన సంవత్సరంకి ఎంటర్ అవుతున్నామంటే మన మైండ్ మారాలి, మన ఆలోచించే విధానం మారాలి, మన శక్తి మారాలి, మనము ఇంకా ఇంకా జ్ఞానంలో ఎదగాలి, ఇంకా దేవుళ్ళు ఎదగాలి, ఇంకా వాక్యంలో ఎదగాలి, ఇంకా ఫైనాన్సెస్లో, ఆర్థికంలో ఎదగాలి, కుటుంబంలో ఎదగాలి, గర్భఫలంలో ఎదగాలి, మనకి ఇంకా ప్రమోషన్లో ఎదగాలి. అదే నూతన సంవత్సరానికి మనకు బెనిఫిట్. అది చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. యోషయ 43వ అధ్యాయం 2024. ఇంకొక కొన్ని గడియలైతే 2024 అయిపోతుంది. వదిలేద్దాం, ఈ 2024లో చెడునంతా వదిలేద్దాం, కీడునంతా వదిలేద్దాం. ఎవరితోనైనా గొడవ పడితే ఇక్కడనే వదిలేద్దాం, ఎవరితోటైనా అవమానం పడితే, మనం ఎవరినైనా అవమానపరిస్తే ఇక్కడనే వదిలేద్దాం. అన్నిటిని ఇక్కడనే వదిలేద్దాం, చెడునంతా ఈ 2024లో వదిలేద్దాము. మళ్ళీ 2025కు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. అదే చెప్తున్నాడు దేవుడు. మునుపటికి జ్ఞాపకం చేసుకొనకుడి. ఇక జ్ఞాపకం చేసుకోకండి. గతం అయిపోయిందేదో అయిపోయింది, అన్నిటినీ మర్చిపోండి. పూర్వకాలపు సంగతులను తలుచుకొనకుడి. పూర్వకాలపు సంగతులు, పాత సంగతులు, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 2023లో జరిగినది, 2024లో జరిగినది, గతంలో జరిగినది ఏది కూడా తలుచుకోకండి. చెడున్నా తలుచుకోకండి, కీడున్నా తలుచుకోకండి, అవమానమున్నా తలుచుకోకండి, నిందలున్నా తలుచుకోకండి, ఏదున్నా తలుచుకోకండి, వదిలేసేయండి. ఈ సంవత్సరంలో జరిగినదంతా ఈ సంవత్సరం వదిలేసి, ఈరోజు ఒక పసి బాలుడు పుడితే ఎలాగుంటుందో, కొత్తగా ఫ్రెష్గా ఏమీ తెలియనట్టుగా, లేకపోతే నూతనంగా ఆరంభం ఉంటుంది కదా, కొత్తగా గర్భం నుంచి జన్మించిన శిశువుకి నూతన ఆరంభం ఈ రోజు నుంచి ఎలాగైతే ఉంటుందో, మనము కూడా ఈ రోజు నుంచి నూతన ఆరంభం చేద్దాం. పోనిద్దాం, గతంలో మనల్ని అవమానపరిచారు, వదిలేద్దాం. గతంలో మనల్ని నిందలేశారు, వదిలేద్దాం. గతంలో గొడవలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, వదిలేద్దాం. ఫెయిల్యూర్స్ ఉన్నాయి, రిజెక్షన్స్ ఉన్నాయి, ఆస్తి బాధలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అన్నిటిని వదిలేద్దాము. తలుచుకోకండి, ఏది కూడా తలుచుకోకండి పూర్వకాలపు సంగతులను. నూతన సంవత్సరంలోకి ఎప్పుడు ఎంటర్ అయినా కూడా నీ మైండ్ నూతనంగా ఉండాలి, నీ ఆత్మ నూతనంగా, నువ్వు ఆలోచించే విధానము నూతనంగా ఉండాలి.
సో మనం మాట్లాడే విధానం ఉండాలి. ఇప్పుడు నేను కూడా 2023తో కంపేర్ చేస్తే 2024లో నేను చాలా ఎదిగాను, దేవుల్లో చాలా ఎదిగాను. నా పద్ధతి మార్చుకున్నాను, నా అలవాట్లు మార్చుకున్నాను, నా ఆలోచించే విధానాన్ని మార్చుకున్నాను, నా తలంపులను మార్చుకున్నాను. ఇంకా ఇంకా 2003తో కంపేర్ చేస్తే 2024లో చాలా బెటర్గా మారాను. ఇప్పుడు 2024తో కంపేర్ చేస్తే 2025లో ఇంకా బెటర్గా తయారవుతాను, ఇంకా బెటర్గా తయారు కావాలి. సో అంతేకాని నేను 2023లో ఉన్నట్టే 2024లో ఉంటా, 2024లో ఉన్నట్టే 2025లో ఉంటా అంటే నీకు సంవత్సరాలు మారుతాయి కానీ నీ జీవితం మారదు ఎప్పుడైనా కూడా. మన జీవితం మారాలి. మన నూతన సంవత్సరంలో నూతనంగా ఆశీర్వదించబడాలంటే మన మైండ్ కూడా మారాలి, మైండ్ సెట్ కూడా మారాలి. సో నేను కూడా చాలా మార్చుకున్నాను. 2023తో కంపేర్ చేస్తే 2024లో చాలా చాలా మార్చుకున్నాను. పద్ధతులు మార్చుకున్నాను, అలవాట్లు మార్చుకున్నాను, ఆలోచించే విధానాన్ని మార్చుకున్నాను. అలాగే ఇంకొకరిని గురించి చెడుగా మాట్లాడొద్దని డిసైడ్ అయ్యి చెడుగా మాట్లాడడం మానేశాను. సో ఎన్నో విధాలుగా మారాను, ఎన్నో విధాలుగా బలహీనతలను తీసేసుకున్నాను. సో అలా 2025లో ఇంకా బెటర్గా తయారు కావాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్గా మనం కలిగి ఉండాలి. అంటే మునుపటి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, మర్చిపోవాలి. మునుపటి వాటిని ఎప్పుడు కూడా మర్చిపోవాలి, జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. సో గతం గతం అయిపోయింది, ఏదో అయిపోయింది, అన్నిటినీ తలుచుకోకండి. అన్నిటినీ కూడా ఈ ఇయర్లోనే వదిలేసి నూతన ఇయర్లోకి మనం నూతన స్వభావంతో వెళ్దాము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. సో దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పటి నుంచే అది మొదలవుతుంది. ఈ సంవత్సరం నుంచే, ఈ రోజు నుంచే, ఈ గడియ నుంచే ఆ నూతన సంవత్సరం మొదలవుతుంది, నూతన గడియ మొదలవుతుంది, నూతన క్రియ చేస్తున్నాను. దాని గురించి ఆలోచించు. ఒకటండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మళ్ళీ నువ్వు గతంలో ఉన్నావనుకో దేవుడు నిన్ను మంచి భవిష్యత్తు ఇవ్వలేడు. సో గతంలో చెడు జరిగిన, గతంలో కీడు జరిగిన, గతంలో బలహీనతలున్న, గతంలో అవమానాలు నిందలున్న వాటన్నిటిని వదిలేసి నువ్వు ముందుకు పరిగెడితేనే దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. అంతేకాని మళ్ళీ నువ్వు గతం గురించి ఆలోచిస్తే నీకు మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వలేడు. సో చాలామంది ఇక్కడ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్, నీ గతాన్ని నువ్వు మర్చిపో, తుడిచివేసాయి, ఎరేస్ చేసాయి. సో ఈ రోజు నుంచి క్రీస్తులో నూతనంగా జన్మించు. ఈ రోజు నుంచి ఒక గర్భం నుంచి వస్తున్న పురుషుడు, స్త్రీ ఎలాగైతే నూతనంగా జన్మిస్తారో, ఒక శిశు బాలుడు ఎలాగైతే నూతనంగా జన్మిస్తాడో మనం కూడా నూతనంగా జన్మించాలి. ఇక పాత స్వభావాన్ని మనము కాల్చి బూడిద చేయాలి, పాత లక్షణాలను కాల్చి బూడిద చేయాలి. పాత మనిషిగా మనం ఉండకూడదు, కొత్త మనిషిగా రూపాంతరము చెందాలి. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. సో నువ్వు గతంలో ఉంటే భవిష్యత్తు గురించి నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు. సో ఆలోచించు, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ బిగ్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నేను నీ జీవితంలో గొప్ప మిరాకిల్ చేయబోతున్నాను, నూతన క్రియ, న్యూ బిగినింగ్ ఇవ్వబోతున్నాను. దాని గురించి ఆలోచించు. అంతేకాని నువ్వు గతం గురించి ఆలోచిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉండదు. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారులో నదులు పారజేయుచున్నాను. సో దిస్ ఈస్ ద గాడ్ ప్రామిస్ ఫర్ న్యూ ఇయర్ ఎండ్. సో నీ ఇరుకులో విశాలత కలగ చేస్తాడు. నీ అరణ్యంలో త్రోవ కలుగుతుందా అండి? అంటే నీ ఇరుకులో, ఇబ్బందులో, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, నష్టాల్లో కూడా నేను నీకు త్రోవ కలగ చేస్తాను. ఎడారిలో నదులు ఒక చుక్క నీరు కూడా దొరకదు, అలాంటి ఎడారి లాంటి నీ జీవితంలో నదులు పారలాగే చేస్తాను. అంటే నీకు సమృద్ధి గల జీవితాన్ని, సమృద్ధి గల జీవనాన్ని ఇస్తానంటున్నాడు. సో ఫోకస్ ఆన్ యువర్ ప్రజెంట్, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. 2025 మీద ఫోకస్ చేయండి, కానీ 2024 మీద మీరు ఫోకస్ చేస్తే 2025లో ఆశీర్వదించబడరు. మనం వీఆర్ ఎంటరింగ్ టు 2025, అంటే మనం ముందుకు సాగుతున్నాము. నువ్వు వెనుకకు తిరిగి ఆలోచించకు, వెనుకకు తిరిగి చూడకు. 2024, 2023, 2020, 2019 ఇక వెనుకకు తిరిగి చూడకు. వెనుకకు తిరిగి చూసిన ప్రతిసారి నువ్వు ముందరికి వెళ్ళి ఆశీర్వదించబడలేవు. సో కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్, ఫోకస్ ఆన్ యువర్ న్యూ ఇయర్ మీద కాన్సన్ట్రేట్ చేయి, భవిష్యత్తు మీద కాన్సన్ట్రేట్ చేయి. అంతేకాని నీ గతం మీద కాన్సన్ట్రేట్ చేయకు. అయిపోయింది 2024 క్యాలెండర్ చింపేస్తున్నాం మన అందరం కూడా. అందుకే ఈ 2024లో జరిగిన అవమానాలు కూడా చింపేయండి, నిందలు కూడా చింపేయండి. ఇక ఏది గుర్తు చేసుకోకండి, ఏది జ్ఞాపకం చేసుకోకండి. ఏ చెడు కానీ, ఏ కీడు కానీ, ఏ నష్టం కానీ, ఏ అవమానం కానీ, ఏ నింద కానీ ఏది కూడా గుర్తు చేసుకోకండి. ఎరేస్ చేసేయండి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను నూతన క్రియ చేయుచున్నాను,
ఇది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తున్నాను. అంటే నీ బంగారు భవిష్యత్తు ఇస్తున్నాను, మంచి భవిష్యత్తుని ఇస్తున్నాను. సో ఎడారి లాంటి ప్రదేశంలో కూడా నేను నదులు పారచేస్తాను. అంటే అప్పులు లాంటి నీ జీవితాన్ని ఆస్తులుగా మారుస్తాను, కష్టాలున్న నీ జీవితాన్ని లాభాలుగా సుఖాలుగా మారుస్తాను అని అంటున్నాడు. నష్టాలుగా ఉన్న మన జీవితాన్ని లాభాలుగా మారుస్తాను అంటున్నాడు. సో హెచ్కేఎల్ 36 అధ్యాయం 26 నూతన హృదయం మీకు ఇచ్చినదను. సో న్యూ మైండ్ సెట్, మనందరికి కూడా న్యూ మైండ్ సెట్ కావాలి. మళ్ళీ పాత జీవితము, మళ్ళీ పాత మనస్సు, మరి పాత ఆలోచించే విధానము, ఇక జన్మలో మారని మూర్ఖత్వము, జన్మలో మారని కోపము, ఆ పగ, ఆ ద్వేషము, ఇవన్నీ కాదు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. చూసారా, న్యూ మైండ్, న్యూ న్యూ క్యారెక్టర్, న్యూ బిహేవియర్ ఇస్తా అంటున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. ఎప్పటికప్పుడు మనం రిన్యూ అవుతూనే ఉండాలి, అప్డేట్ అవుతూనే ఉండాలి, మాడిఫై చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. నూతన హృదయము అడగాలి దేవుని, అయ్యా క్లీన్ మై హార్ట్, నాకు గివ్ మీ ద న్యూ స్పిరిట్, న్యూ మైండ్, న్యూ హార్ట్, న్యూ థాట్. అడగండి దేవుణ్ణి, తప్పకుండా ఇస్తాడు. సో మళ్ళీ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ పాత స్వభావమే, మళ్ళీ పాతగా ఆలోచించే విధానమే, మళ్ళీ అదే మూర్ఖత్వము, మళ్ళీ అదే లక్షణాలు, మళ్ళీ అదే చాదస్తము. అలా కాదు. సో వెన్ యు ఆర్ ఎంటరింగ్ టు ది న్యూ ఇయర్, ఎప్పుడైతే నువ్వు కొత్త సంవత్సరంలోకి వెళ్తావో, నువ్వు కొత్తగా ఉద్భవించాలి, కొత్తగా కొత్తతనంతో నువ్వు ముందడికి వెళ్ళాలి. అప్పుడే నువ్వు దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. సో దేవుడు ఏమంటున్నాడు, నీకు నూతన హృదయాన్ని ఇస్తాను. నూతన సంవత్సరంలో మన అందరం కోరుకోవాల్సింది నూతన హృదయము, మనందరం కోరుకోవాల్సింది నూతన స్వభావము. కొంతమంది 10 సంవత్సరాలైనా అలాగే ఉంటారు, 20 సంవత్సరాలైనా అదే చాదస్తము, 20-30 సంవత్సరాలైనా అలాగే ఉంటుంటారు. వాళ్ళ స్వభావం మారదు, వాళ్ళ లక్షణాలు మారదు, వాళ్ళ యొక్క బలహీనతలు మారవు, ఏది మారదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు అడుగు నన్ను, నూతన హృదయాన్ని నీకు ఇస్తా. నువ్వు నన్ను అడుగు, నూతన స్వభావాన్ని మీకు ఇస్తా. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. సో చూసారా, గాడ్ వాంట్స్ టు బ్లెస్ us with the new heart, new mind, new mindset, new thought and new heart also. మనకు నూతన హృదయం, నూతన మనస్సుని, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇస్తా అంటున్నాడు. అది నేను చెప్తున్నాను కదా, మనం నూతన సంవత్సరానికి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో, ఇప్పటి నుంచి మీరు ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోండి, 2020లో ఉన్నట్టు 2020లో ఉండకూడదు, 2021లో ఉన్నట్టు 2022లో ఉండకూడదు, 2023లో ఉన్నట్టు 2024లో ఉండకూడదు, 2024లో ఉన్నట్టుగా 2025లో ఉండకూడదు. ఐ చేంజ్డ్ అలాట్. నేను 23కి 24కి చాలా మార్చుకున్నాను, నా స్వభావాన్ని మార్చుకున్నాను, నా ఆలోచించే విధానాన్ని మార్చుకున్నాను, నా పద్ధతులను మార్చుకున్నాను, ఇంకా దేవుళ్ళు ఎక్కువగా ఎదిగాను, వాక్యంలో ఎదిగాను, ఇంకా హృదయాన్ని మార్చుకున్నాను, నా నోరును కంట్రోల్ పెట్టుకున్నాను, ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదిగాను. సో అలాగే ఫైనాన్సెస్లో ఇంకా ఏదైతే కావాలనుకున్నామో అన్ని విషయాలలో ఎదగాలి. ఒకటి, మన న్యూ ఇయర్ అనగానే క్యాలెండర్ మారడం మాత్రమే కాదు, మన మనస్సు కూడా మారాలి. న్యూ ఇయర్ అనగానే మాత్రమే మన ఇయర్స్ మారడం, మంత్స్ మారడం, డేస్ మారడం మాత్రమే కాదు. న్యూ ఇయర్ అంటే మన మైండ్ కూడా మారాలి. న్యూ ఇయర్లో మన యొక్క తత్వము కూడా మారాలి, మన యొక్క లక్షణాలు మారాలి, మన హృదయం మారాలి, మన హృదయంలో ఉన్న ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి. అప్పుడే ఆ న్యూ ఇయర్కి కొత్త అర్థం ఉంటుంది, ఆ న్యూ ఇయర్కి కొత్తగా ఫ్లేవర్ యాడ్ అవుతుంటుంది. సో చాలామంది అందుకే మనకు సంవత్సరాలు క్యాలెండర్లు మారుతున్నాయి కానీ మన జీవితం మారట్లేదు, క్యాలెండర్లు మారుతున్నాయి కానీ మనకు ఆ యొక్క బ్లెస్సింగ్స్ మారట్లేదు. సో ఎందుకు మారట్లేదు? మన స్వభావం మారాలి. అదే అంటున్నాడు, మీకు నూతన హృదయాన్ని ఇస్తాను. టేక్ ద న్యూ హార్ట్, టేక్ ద న్యూ మైండ్, టేక్ ద న్యూ మైండ్ సెట్, టేక్ ద న్యూ క్యారెక్టర్, బిహేవియర్. మార్చుకోవాలి, అందరం కూడా మార్చుకోవాలండి. ఏ ఒక్కరం కూడా 2024లో ఉన్నట్టుగా 2025లో ఉండడానికి వీల్లేదు. మనందరం కూడా అప్గ్రేడ్ కావాలి, అప్డేట్ కావాలి. మనందరం కూడా నూతనంగా మనం మారాలి, నూతనంగా మనం మార్చుకోవాలి. కొంతమంది చూస్తాం మనం 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా అదే చాదస్తాము, లేకపోతే అదే మాట్లాడే విధానము, సో అదే ఆలోచించే విధానము, అదే నెగిటివ్ థింకింగ్, అదే నెగిటివ్ థాట్స్, అలాగే ఉంటారు. 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా వాళ్ళ లైఫ్ అలాగే ఉంటుంది. క్యాలెండర్లు మారుతుంటా ఉంటాయి, ఇయర్స్ మారుతుంటా ఉంటాయి, మంత్రులు మారుతుంటా ఉంటాయి, కానీ వాళ్ళ జీవితం మారదు. బట్ మనం అలా కాదండి,
మనకు 24లో ఉన్న ఆశీర్వాదం 25లో గొప్ప ఆశీర్వాదంగా మనకు మారాలి. 24లో ఉన్న మన మైండ్ సెట్ కాస్త 25కి వచ్చేసరికి ఇంకా పాజిటివ్ కావాలి, ఇంకా మంచిగా ఆలోచించాలి, పాలిష్డ్గా ఆలోచించాలి. 2024లో కొంత ఆశీర్వదించబడ్డాం, 2025లో సమృద్ధిగా ఆశీర్వదించబడాలి. దట్ ఈస్ ద ఇయర్ మారిన కొద్దీ మనం జ్ఞానం ఎదగాలి. 2024లో మనందరం వాక్యంలో కొంత ఎదిగాము, 2025లో ఇంకా వాక్యంలో ఎదగాలి. నేను మార్చుకున్నాను. 2020 నుంచి 21 వరకు బెటర్గా అయ్యాను, 21 నుంచి 22, 22 నుంచి 23, 23 నుంచి 24. నేను నా మైండ్ని, నా మైండ్ సెట్ని, నా ఆలోచనలను, నా పద్ధతులను, నా అలవాట్లను కంప్లీట్గా మార్చుకుంటూ వచ్చాను. ఇంకా 2025లో ఇంకా మార్చుకుంటాను. నా స్వభావాన్ని మార్చుకుంటాను, నా లక్షణాలను మార్చుకుంటాను, నా ఆలోచించే విధానాన్ని మార్చుకుంటాను, ఇంకా హంబుల్ అవుతాను, ఇంకా డౌన్ టు ఎర్త్ అవుతాను, ఇంకా వాక్యంలో జ్ఞానంలో ఎదుగుతాను. సో దట్ ఈజ్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. అలాగే ఉండడం దేవుడి చిత్తం కాదండి. మనము అన్ని విషయాలలో ఎదగడం దేవుడి చిత్తము. క్యాలెండర్ మారడం కాదు, ఇయర్ మారడం కాదు. మనము ఆత్మ వర్ధిల్లుతుండగా అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఇయర్ ఆన్ ఇయర్. 2024లో మన జ్ఞానం ఎంత ఉంది, 2025లో మన జ్ఞానం ఎలా ఉండాలి, ఇంకా ఎక్కువసేపు వాక్యం వినాలి, ఇంకా ఎక్కువసేపు ప్రార్థన. నేను కూడా అడుగుతున్నాను దేవుణ్ణి, అయ్యా 2023లో గొప్ప మర్మాలు బయలుపరిచావు, 24లో ఇంకా గొప్ప మర్మాలు బయలుపరిచావు, 25లో ఇంకా అంతకంటే ఎక్కువ మర్మాలు బయలుపరచు ప్రభువా అని అడుగుతున్నాను దేవుణ్ణి. సో ఎందుకంటే వీ వాంట్ న్యూ మైండ్, న్యూ స్పిరిట్, న్యూ హార్ట్, న్యూ థాట్స్. మనం కొత్తగా జన్మించాలి. ఈ 2025లో కొత్తగా జన్మించాలి. పాతయాన్ని మర్చిపోమంటున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, మునుపటి జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. సో గతాన్ని తుడిచివేయండి. 2024లో అంతా తుడిచివేసేయండి. చెడుని తుడిచివేయండి, ఫెయిల్యూర్స్ని తీసివేయండి, అవమానాలను తుడిచివేయండి, నిందలను తుడిచివేసుకోండి. సో మునుపటిని జ్ఞాపకం చేసుకొనకుడి. 2024 డన్, క్యాలెండర్ మారిపోతుంది, ఓవర్. మళ్ళీ మనకు 2025 వస్తుంది. ఫోకస్ ఆన్ యువర్ 2025. సో అప్పుడే దేవుడు నీకు నూతన క్రియ చేస్తా అంటున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. దాని గురించి ఆలోచింపరా, దాని గురించి ఆలోచించు, కానీ నీ గతం గురించి ఆలోచించకు. 2024 గురించి అస్సలు ఆలోచించకు. ఫోకస్ ఆన్ 2025. సో నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మీకు కలగజేసేదను. సో ఇది న్యూ ఇయర్ బ్లెస్సింగ్ అంటే ఇలా ఉంటుందండి. సో మనం 2023లో అలాగే ఉన్నాము, 2024లో మళ్ళీ అలాగే ఉన్నాం, 2025లో అలాగే ఉన్నాం. అదే చాదస్తము, అదే మాట్లాడే విధానము, అదే ఆలోచించే విధానము, అందరిని అలాగే తిడుతున్నాం, అలాగే మనము నోరు పారేసుకుంటున్నాము, అలాగే మనం చేయకూడని పనులు చేస్తున్నాము, ఆలోచించకూడనిది ఆలోచిస్తున్నాము. సో ఎక్కడ మనం చేంజ్ అవుతున్నాము? మనం ఎప్పుడైతే చేంజ్ అవుతామో మన బ్రతుకు కూడా చేంజ్ అవుతుంది. ఇయర్ మారడం కాదు, మనం మారాలి. మనం మారిన కొద్దీ మన బ్రతుకు కూడా బాగుంటుంది. అందుకే నువ్వు ప్రతిరోజు నువ్వు మారుతుంటే, అంటే ప్రతిరోజు కూడా నీకు న్యూ ఇయరే. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ ఇయర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ న్యూ మైండ్ సెట్. నిన్నటికంటే ఈరోజు నువ్వు బెటర్గా ఉన్నావు, నిన్నటికంటే ఈరోజు నువ్వు గొప్పగా ఉన్నావు, నిన్నటికంటే ఈరోజు నువ్వు ఇంకా 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 ఆత్మలో ఎదిగావు, ఆత్మీయంగా ఎదిగావు, దేవుడితో ఎదిగావు, జ్ఞానంలో ఎదిగావు, కొంచెమన్నా ఎదిగావు నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు. సో టుడే ఇస్ ద న్యూ ఇయర్ ఫర్ యూ. సో క్రీస్తులో నువ్వు నడుస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా నూతన సంవత్సరమే, ప్రతిరోజు కూడా నూతన దినమే, నూతన దినము, నూతన సంవత్సరమే. కాబట్టి నీ మనసు మారకపోతే, నీ స్వభావం మారకపోతే, నీ మాంసపు గుండె లాగా మారకపోతే నీకు న్యూ ఇయర్ వచ్చి కూడా వేస్ట్ అని అంటున్నాడు దేవుడు. సో కాబట్టి దిస్ న్యూ ఇయర్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఇయర్. మనందరికి కూడా మంచి ఇయర్ అండి, బ్లెస్సింగ్ ఇయర్. 2025 ఈజ్ ద వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఇయర్. సో మనందరం కూడా ఇక కొత్త మనుషులంగా ఉండాలి, ఇక కొత్త కొత్త పద్ధతులు, కొత్త ఆలోచనలు, ఇంకా బెటర్గా ఉండాలి. 2024తో కంపేర్ చేస్తే ఈ 2025 మనం ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా బెటర్గా ఉండాలి. 2024లో ఎంత ఆశీర్వదించబడ్డామో 2025లో అంతకంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి. అంతకంటే ఎక్కువగా ఆశించబడాలంటే నూతన హృదయం నీకు దయచేయాలి, నూతన స్వభావం దయచేయాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మన బుద్ధి ఎలా ఉంటుందో మన బ్రతుకు అలా ఉంటుందని. సో బీ పాజిటివ్. ఓకే, 2023తో కంపేర్ చేస్తే 2024లో కొంత పాజిటివ్గా ఆలోచిస్తున్నావు, 10% మారావు. ఇప్పుడు ఇంకో 10% మారుద్దాము. ఈ 2025లో ఇంకో 20% మారిపోదాము. మన స్వభావాన్ని మార్చుకుందాం, మాట్లాడే విధానాన్ని మార్చుకుందాం, ఆలోచించే విధానాన్ని మార్చుకుందాం, ఆ నెగిటివ్ థింకింగ్ని కాస్త పాజిటివ్ థింకింగ్గా మార్చుకుందాము. సో మనము ఇంకా ఇంకా బెటర్ పర్సన్గా మారుదాం, ఇంకా బెటర్ క్రైస్ట్ లాగా మారుదాము.
మనిషిలాగా మారుదాం. ఇప్పుడే పుట్టిన పసిబాలు లెక్క మనము రూపాంతరం చెందుతాము. సో 2025 ఇస్ ద రీబార్న్ ఫర్ అస్. మనందరికి కూడా నూతన జన్మ సంవత్సరము. ఒక గర్భము దాల్చిన స్త్రీ ఒక పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ కన్నప్పుడు, శిశుబాలుని కన్నప్పుడు ఎలాగైతే నూతన రోజు ఎలాగైతే ప్రారంభిస్తాడో, డే వన్ అంటారు కదా భూలోకానికి వచ్చి. సో మనం కూడా ఈ భూలోకానికి వచ్చి డే వన్ లాగా మనం బ్రతుకుదాము. అంటే గతంలో జరిగిన తప్పులు, గతంలో జరిగిన పాపాలు, దోషాలు, తప్పులు, పొరపాట్లు అన్నిటిని కూడా ఎరేజ్ చేసేద్దాం. We will erase our past and we will enter into the new year with the new glory of the God. కొత్త జీవితంతో, కొత్త మహిమతో, కొత్తగా మనము రూపాంతరము చెందుతాము. సో పాత మనుషులం మనం ఉండొద్దండి. ఇక పాత స్వభావం మనలో ఉండొద్దు, పాత హృదయం మనలో ఉండొద్దు, పాతలాగా మనం ఆలోచించొద్దు. సో బెటర్గా ఆలోచించాలి, క్రైస్ట్ లాగా ఆలోచించాలి. మనందరము క్రీస్తులో నూతన జన్మలాగా మారాలి. సో ఫ్రెష్ మైండ్ సెట్తో ఉండాలి. మన స్వభావము ఇంకా ఏ విషయంలో మనం బలహీన పడుతున్నామో ఆ బలహీనతలన్నిటిని కూడా తీసేసుకొని నూతన లక్షణాలతో మనం ముందడికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాడు. సో రాతి గుండె మీలో నుండి తీసేస్తా, మాంసపు గుండెని ఇస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, ఇదిగో నూతన క్రియ చేయుచున్నాను. చూసారా, దేవుడు ఇన్ని ప్రామిస్లు ఇస్తున్నాడు. నూతన సంవత్సరంలో ఇవన్నీ మనం విని మార్చుకోవాలి. నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిలో ఆలోచింపరా. సో ఒక ప్రామిస్ ఏంటిదంటే మునుపటివి జ్ఞాపకం చేసుకొనకుడి. సో దట్ ఈస్ ద వన్ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. సెకండ్ ప్రామిస్ పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. దిస్ ఈస్ ద ఆర్డర్ ఫ్రమ్ గాడ్. 2 ప్రామిస్లు మనకి ఇచ్చేశాడు దేవుడు. 3వ ప్రామిసు, ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మోల్చును, మీరు దాని గురించి ఆలోచింపరా. అంటే ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్, నాట్ యువర్ పాస్ట్. నీ గతం గురించి ఆలోచించకు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు అని చెప్తున్నాడు. అండ్ 4వ ప్రామిసు, నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు ఇచ్చేదను, అండ్ మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. సో ఇన్ని ప్రామిసులు దేవుడు మనకు న్యూ ఇయర్గా ఇస్తున్నాడు. సో ఒకటండి, మనము మాత్రము 100% బెటర్గా మారాల్సిందే. 2024తో కంపేర్ చేస్తే 25థ్లో ఫైనాన్షియల్గా మనం బెటర్గా మారాలి, స్వభావంలో మనం బెటర్గా మారాలి, ప్రార్థన జీవితం మెరుగ్గా ఉండాలి, ఆత్మీయ జీవితం మెరుగ్గా ఉండాలి. ఆత్మీయ జీవితంలో గత సంవత్సరం మొత్తం ఒక 15% పెరిగితే ఈ సంవత్సరం ఒక 50% పెరగాలి ఆత్మీయ జీవితంలో. మనము ఫైనాన్షియల్లో కూడా గత సంవత్సరం మన శాలరీ 10 lakhs ఉంటే ఈ సంవత్సరం 15 lakhs అలా కావాలి. సో అలా అన్ని విషయాలలో మనము ఏం కావాలి, అప్గ్రేడ్ కావాలి. దట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్. కానీ 2020 మారింది, మన జీవితం అలాగే ఉంది. 2024 మారింది, మళ్ళీ జీవితం అలాగే ఉంది. 2025 మారుతుంది, మన జీవితం అలాగే ఉంది. దట్ ఈస్ నాట్ ఏ న్యూ ఇయర్ మై లార్డ్. న్యూ ఇయర్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ న్యూ ఇయర్. అది క్యాలెండర్లో డేస్ మారిపోవడమే. న్యూ ఇయర్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్. న్యూ ఇయర్ ఈక్వల్ టు న్యూ బ్లెస్సింగ్. న్యూ ఇయర్ ఈక్వల్ టు న్యూ అనాయింటింగ్, న్యూ మైండ్ సెట్, న్యూ స్పిరిట్. అప్పుడే ఆ న్యూ ఇయర్కి ఆ అర్థం అనేది ఉంటుంది. సో కాబట్టి వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ ఏరియా. సో ఇంకా బెటర్గా మారుదాం. నేను చాలా మార్చుకున్నాను. 2020లో కంపేర్ చేస్తే 23లో ఇంకా దేవుడి జ్ఞానం లేదు, కానీ ఇంకా నా పద్ధతులను మార్చుకున్నాను, నా పాత ఆచారాలను, పాత స్వభావాన్ని తీసేసుకొని కొత్త స్వభావాన్ని ధరించుకున్నాను. మళ్ళీ 2024లో కూడా దేవుడి జ్ఞానంలో ఎదగడం జరిగింది, మనుషుల దయలో ఎదగడం జరిగింది. ఇంకా మార్చుకున్నాను, ఇంకా స్వభావాన్ని మార్చుకున్నాను. ఇంకా నాలో ఏమైనా బలహీనతలు ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకొని తీసేసుకున్నాను. కోపాన్ని తగ్గించుకున్నాను, హంబుల్నెస్ని తీసుకున్నాను, అందరినీ ప్రేమించడం, అందరినీ ఇష్టపడడం తెలుసుకున్నాను, నోటితో ఎవరిని దూషించడం మానేశాను. సో ఇలా మార్చుకున్నాను, స్వభావాన్ని మార్చుకున్నాను. మళ్ళీ 2020లో ఇంకా హంబుల్గా మారుతాను, ఇంకా నా స్వభావాన్ని మార్చుకుంటాను. నా నోటితో ఎవరిని కూడా దూషించను, నా నోటితో ఎవరిని కూడా విమర్శించను, ఎవరిని గురించి కూడా నెగిటివ్గా ఆలోచించను. ఈవెన్ నా తలంపులో కూడా పాజిటివ్గా పెట్టుకుంటాను, నా ఆలోచనలు కూడా పాజిటివ్. దట్ ఈస్ ద ఇయర్ ఆన్ ఇయర్ ఐఎమ్ చేంజింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్ టు బెటర్ పర్సన్. సో అదే నూతన హృదయము, నూతన స్వభావము. సో అప్పుడే నీకు ఆ ఇయర్కి యొక్క అర్థము, పరమార్థం అనేది ఉంటుంది. నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారు గాను మిమ్మును చేసేదని. చూసారా, మనకు ఆయన ఆత్మనిచ్చేస్తా అంటున్నాడు ఈ న్యూ ఇయర్లో. ఇంకొక ప్రామిస్, నా కట్టడలను. సో 2024లో మనము
ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు కూడా మండే నుంచి ఫ్రైడే వరకు దేవుడు మనందరితో మాట్లాడాడా లేదా, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు అన్నీ కూడా మనకు వివరించాడు. 2023లో కూడా వించాడు, 2021లో కూడా మనకు చెప్పాడు. అలాగే 2025లో కూడా దేవుడు మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొను వారు గాను మిమ్మును చేసేదను. చూసారా, మీరు వాక్యం వినడానికి నేను శక్తినిస్తాను. 2025లో కూడా నా ఆత్మను పెడతాను మీ మధ్యలో, ఆత్మ ద్వారా వాక్యాన్ని బోధిస్తాను, ఆత్మ ద్వారా మర్మాలను బయలుపరుస్తాను అని అంటున్నాడు. సో దీస్ ఆల్ ఆర్ ద న్యూ ఇయర్ బ్లెస్సింగ్స్ ఫర్ అస్. సో లెట్ అస్ ప్రే. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, నూతన సంవత్సరం గురించి మాకు గొప్పగా బోధించావు తండ్రి. Today is the new year. We are going to start new year in couple of minutes, my Lord. Within few minutes we are going to start new year, my Lord. అయ్యా, మేము న్యూ ఇయర్కి ఎంటర్ అయ్యేలోపు మా గతంలో ఉన్న తప్పులు, పొరపాట్లు, దోషాలన్నీ తుడిచివేయబడాలి. న్యూ ఇయర్కి ఎంటర్ అయ్యేలోపు మాకు నూతన స్వభావము, నూతన మైండ్ సెట్ రావాలి. వీ వాంట్ టు బికమ్ ఏ బెటర్ పర్సన్, మై లార్డ్. బెటర్ పర్సన్గా మారునుగా కానీ ప్రవచిస్తున్నాను. నూతన హృదయము, నూతన మారు మనస్సు, నూతన ఆశీర్వాదముతో, నూతన జ్ఞానముతో, నూతన తెలివితో, నూతన ఆత్మతో మమ్మల్ని నూతన సంవత్సరంలోకి తీసుకెళ్తున్నందుకు, నూతన క్రియలు మా పట్ల చేస్తానని వాగ్దానం ఇచ్చినందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ న్యూ ఇయర్ బ్లెస్సింగ్ సెర్మనీ, మై లార్డ్. అయ్యా, నూతన సంవత్సరంలో మాకు అనేక ఆశీర్వాదాలను ఇస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. అయ్యా, మేము కూడా మంచి పర్సన్ లాగా పాజిటివ్ మైండ్ తోటి మేము న్యూ ఇయర్లోకి ఎంటర్ కావాలనైనా. అయ్యా, మీరు చెప్పారు గతాన్ని తడుచుకోకండి, నూతన స్వభావాన్ని ధరించుకోండి. అయ్యా, మా గతాన్ని ఎరేస్ చేయండి నాయన. మా గతం మొత్తము తుడిచివేయబడాలి. ఈరోజు నుంచి క్రీస్తులో నూతనంగా మేము జన్మించాలి నాయన. నూతన సంవత్సరంలో నూతనంగా మేము జన్మించాలి తండ్రి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వాళ్ళందరిలో కూడా నూతన మారు మనస్సు రావాలి. పాత స్వభావం వాళ్ళది మరణించాలి. పాత స్వభావం, పాత లక్షణాలు, పాతగా ఆలోచించే విధానం అంతా కూడా ఆగిపోవాలి. క్రీస్తులో అందరము కూడా ఈ నూతన సంవత్సరంలో నూతనంగా జన్మించాలి. ఇప్పుడే గర్భము దాల్చిన స్త్రీ, ఇప్పుడే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన స్త్రీ, అయ్యా ప్రభువ, ఎలాగైతే కొత్త పురుషుణ్ణి, స్త్రీని కావచ్చు, ఆ శిశు బాలుణ్ణి ఎలాగైతే కంటుందో అలాగే మేము కూడా నూతనంగా రావాలి. ఈ భూలోకానికి నూతనంగా ఉద్భవించిన పురుషుడు ఎలాగుంటారో, పిల్లలు ఎలాగుంటారో, ఆ శిశువు ఎలాగుంటుండో అలాగే మేము కూడా ఈ రోజు నుంచి వీ వాంట్ టు రీబార్న్ అగైన్ in this new year, my Lord. Lord, give the new spirit, give the new mind, give the new mindset, give the new heart, give the new blessings in this year. In the name of Jesus Christ, I pray. Amen, amen, amen.